ఎందుకు యేసుప్రభు ప్రార్థన చేయమన్నాడంటే, ఈ భూమి మీద ఇట్లాంటి ఆపదలు రాబోతున్నవి. ఈ ఆపదలు తప్పించబడాలంటే ఈ లోకంలో చదువుకున్న చదువు, సంపాదించిన జ్ఞానము, ఇంకా కూడబెట్టుకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఏది కూడా మనిషిని రక్షించలేదు. కేవలం నా మాట మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది. సో యేసుప్రభు అదే అన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టెలుగా మార్చమంటే యేసుప్రభు అంటున్నాడు, మనుషులు రొట్టె వల్ల కాదు, రొట్టెలు మార్చడం పెద్ద అదే అని కాదు, ఏం లేనప్పుడే ఆ సమస్తములు చేసిన వాడిని, అది ఎందుకు, నా దేవుని, నా తండ్రి మాట నాకు ఉంది, నేను బ్రతకగలను అని అన్నాడు. సో మనం ఏమనుకోవాలంటే, మన జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డుబండలు ఉన్నప్పుడు ఆ అడ్డుబండలన్నీ మనకు అనుకూలంగా మార్చబడాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దాని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సైతాన్ వచ్చి ఏం శోధిస్తాడంటే, ఆ అడ్డుబండలు నీకు అనుకూలంగా మారితేనే దేవుని సేవించు, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టు అని అంటాడు. అప్పుడు మనం చెప్పాలి, అరే దేవుని చిత్తమైతే అద్భుతం చేస్తాడు, చేయకున్నా సరే ఆయన మాట నన్ను బ్రతికిస్తుందని మనం గొప్ప నిబ్బరం కలిగిన క్రైస్తవులంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు చాలాసార్లు వాక్యం గురించి, ఈ పాట కూడా ఉంది కదా, నీ వాక్యము నీరయ్యుండే, నీ వాక్యము నీరయ్యుండే, నా దాహము తీర్చుచుండే, నీ వాక్యం నీరయ్యుండే, నా దాహము తీర్చుచుండే, కలువరికి నడిపించి కలుషములను తొలగించి, కలువరికి నడిపించి కలుషములను తొలగించి, నాకియుమా నీ వాక్యము నాకియుమా, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు. హల్లెలూయా. ఏమంటాడు భక్తుడు, దేవుడు మనకిచ్చింది ఏంటంటే వాక్యమే, ఆ వాక్యంలోనే సమస్తం ఉంది. హల్లెలూయా. వాక్యంలోనే మనకు కావలసిన సమస్తం ఉంది. కనుక యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఇదిగో మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. అయితే మనం ఈ చెప్పడంతో అపవాది విడిచిపోతాడు అనుకుంటారేమి? ఇప్పుడు నువ్వు పని కట్టుకొని చర్చికి వస్తావు, ఎవరో ఊకని డిస్టర్బ్ చేస్తారు, ఏం పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని. 2-3 సార్లు నువ్వు కసురుకుంటావు, 2-3 సార్లు కచ్చకచ్చ మాట్లాడతావు. కచ్చకచ్చ అంటే మీకు అర్థమైంది. సో వాళ్ళ కోపం వచ్చినట్టు మాట్లాడుతావు, ఒక బూతు మాట కూడా విడిచిపెడతావు. వాళ్ళు ఊరుకుంటారు, ఏంది మళ్ళా శోధిస్తూనే ఉంటారు. వాళ్ళకి అనవసరము, మనం దేవుని వెంబడిస్తున్నది, ప్రార్థన చేస్తున్నది అనవసరం. మన కష్టంలో ఉంటే వాస్తవంగా మన కష్టాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో బాధపడడం పోయి, మన గురించి వాళ్ళు సంతోషపడేటోళ్ళు మన ముందుకు వచ్చి, మన ఇంట్లో మన భర్త మధ్య, మన కుటుంబీకుల మధ్య వచ్చి చుచ్చి పెడతా ఉంటారు. ఏం పోతున్నావు, వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం చేసుకోండి, ఈ అపవాదికి వానికి కొద్దిగా కూడా సిగ్గు లేదు. మనోళ్ళు అంటారు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దయ్యాలు బయటకు వస్తే, ఇక మన భాష తెలంగాణ భాష తెలుసు కదా, సిగ్గు లేని దాని అది ఇదని ఇంకా కొన్ని కచ్చబూతులు తిడుతూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను తిడితే దానికి ఏమంటారు, సిగ్గొచ్చి బుద్ధి వచ్చి విడిచిపెడతామో అని. విడిచిపెడితే అట్లా నువ్వు ఆల్రెడీ దాని భాషనే మాట్లాడుతున్నావు, అది దేవుని భాష కాదు. హల్లెలూయా. అది దేవుని భాష కాదు. దేవుని భాష పరిశుద్ధ భాష, మేలు కలిగించే భాష, ఉప్పేసినట్టు ఉండే భాష. నువ్వు దాని భాషనే మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలకు అదేం పెద్ద ఫీల్ కాదు.